హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ వంటలు బీబీకే. ఈరోజు రెసిపీ చూసే ముందు ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ కూడా చేయండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకోబోయే రెసిపీ టమాటా రొయ్యల కర్రీ. తయారీ విధానం: ఇలా ఫ్రెష్గా ఉండే రొయ్యల్ని తీసుకొని వాటికి తలకాయలు, తోక గిట్లా అన్నీ కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఈ రొయ్యల్ని వేసుకొని వేంపుకోండి. ఒక 2 నిమిషాలు ఇలా వేంపుకొని తీసి పక్కన పెట్టుకోండి. ఇదే ప్యాన్లో మళ్ళీ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకోండి, కొన్ని ఆవాలు వేసుకోండి. ఇవి వేగిన తర్వాత కరివేపాకు వేసుకోండి. చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోండి. కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోండి. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోండి. ఈ పసుపును కూడా ఆయిల్లో కలిసేటట్టు మొత్తం కలుపుకోండి. మనం వేంపి పక్కన పెట్టుకున్న రొయ్యలను 2 సార్లు కడిగి ఈ పోపులో వేసుకొని కలిపి ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకుంటే ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు మూత తీసుకొని ఇందులో ఒక 4 టమాటాలను చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఒకసారి మొత్తం కలుపుకోండి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని ఉడికించుకోండి. సాల్ట్ వేసుకుంటే తొందరగా టమాటా ఉడుకుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో మీ స్పైసీకి తగినంత ఎండుకారం వేసుకోండి. ఒక 1/2 స్పూను జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకోండి. 1 స్పూను ధనియాల పౌడర్ వేసుకోండి. ఇలా వేసుకొని ఒకసారి మొత్తం కలిసేటట్టు కలుపుకోండి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని మరొక 5 నిమిషాలు ఉడికించుకోండి. ఇలా ఉడికించుకున్నారంటే ఆల్మోస్ట్ దగ్గర పడినట్టే. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోండి. ఇంతే, ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. ఒక్కసారి ట్రై చేయండి. ఓకేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.